రైతు భరోసా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫస్ట్ విడత 3,590 కోట్ల రూపాయలు సంథింగ్ ఇచ్చారు. నాకు తెలిసి 3,950 కోట్ల రూపాయలు ఇట్లా ఫస్ట్ విడతకి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. ఇక రెండో విడతకు సంబంధించినటువంటి వ్యవహారంలో 2,500 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండో విడతకు రైతు భరోసా ఇవ్వడానికి రెడీ అవుతా ఉంది. అది కూడా ఏప్రిల్ 15వ తారీఖు నాడు ఇస్తారట. ఒకవేళ ఏప్రిల్ 15వ తారీఖు సండే ఉన్నా లేకపోతే ఏదైనా హాలిడే ఉన్నా ఆ రోజు బ్యాంకులు బంద్ కాబట్టి 15వ తారీఖు తర్వాత రైతు భరోసా డబ్బులు వచ్చేటటువంటి అవకాశం ఉంటాయి. ఎట్లంటే ఇప్పుడు ఫస్ట్ విడత 3,595 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చారు కదా. అయితే 22వ తారీఖు ఇచ్చారు. 22వ తారీఖు సండే కాబట్టి రేవంత్ రెడ్డి ఏం చేసిండు, సండే రోజు బ్యాంక్ అకౌంట్లో షెడ్యూల్ పెట్టి మండే రోజు విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. మండే రోజు సుమారు 70 లక్షల మంది రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఎకరానికి విడుదల చేస్తే దగ్గర 62 లక్షల మంది రైతులకు మాత్రమే వచ్చింది. ఇంకా 8 లక్షల మంది రైతులకు రైతు భరోసా రానటువంటి 8 లక్షల మంది రైతులకు సుమారు 5 లక్షల మందికి క్లియర్ అయినాయి. అంటే కొంతమందికి ఆగిపోయినాయి. ఆగిపోవడానికి కారణం ఏంటంటే ఆధార్ కార్డ్ అప్డేట్ లేదని, కేవైసీ చేపియలేదని, రేషన్ కార్డ్ ఈకేవైసీ లేదని, ఆధార్ కార్డులో ఫోటో పాతది ఉండడం వల్ల బ్యాంక్ అకౌంట్ సరిగ్గా లింకు లేదని, లేకపోతే రేషన్ కార్డు కొన్ని డిఫాల్ట్స్ ఉండడం వల్ల బ్యాంక్ అకౌంట్లోనే స్టక్ అయిపోయినాయి పైసలు. అవన్నీ కూడా క్లియర్ చేసి సుమారు 8 లక్షల మందికి రైతు భరోసా 22వ తారీఖు రాకపోతే దగ్గర 5 లక్షల మందికి క్లియర్ అయిపోయినాయి. ఇంకొక 3 నుండి 2 లక్షల మంది రైతులకు రావాల్సి ఉంది. అంటే ఇంకో 3 లక్షల మందికి రైతు భరోసా అకౌంట్లో పడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 3 లక్షల మందికి కూడా రైతు భరోసా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేస్తా ఉన్నారు. ఎకరానికి రైతు భరోసా ఇది నేను చెప్తున్నా, ఎకరానికి మాత్రమే. ఎకరానికి ఇంకా పూర్తి స్థాయిలో క్లియర్ కాలే, అవన్నీ కూడా క్లియర్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సో 70 లక్షల మంది రైతులకు ఎకరానికి రైతు భరోసా క్లియర్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయిలో రెడీ అయింది. ఇంకొక 3 లక్షల మందికి ఏదో పెండింగ్ ఉన్నారట, అది కూడా క్లియర్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. రైట్గా ఇది అంశం. అయితే